ఎన్డీఏ అంటేనే గుడ్ గవర్నెన్స్. ఇప్పుడు బుద్ధి వచ్చినట్టున్నది. లేకపోతే ఈ పాటికి రామ జపం చేసి ఇక్కడ, హిందుత్వ జపం చేసి ఇక్కడ, రకరకాల వేషాలు వాడు. అరే నిన్నొక్కటి మంచిది పంపిలే, చూపెడతాగు. మంచిది పంపిల్ నిన్న. ఏం పంపిల్ అంటే రాముడు ఇదే మోడీ షవ్ బట్టి ఇట్లా గిస్తాడు, షవ్ విండుతాడు, గిచ్చుడు కాదు షవ్ విండుతాడు. ఏమని, నా పేరు చెప్పి ఇంకొకసారి ఎప్పుడైనా రాయకేం చెప్తా బిడ్డ, నీ శవడాలు తీస్తా, ఇన్ని రోజులు నా పేరు ఆగం చేసినావు, నీ వల్ల నాకు చెడ్డ పేరు వచ్చింది అనేటట్టు ఇట్లా షవులు పిండిండు. ఆ షవులు మంచిగా పిండిండు, ఎవరో మంచిగా తయారు చేసిండు. షవులు పిండి అటు చేసిండు. ప్రఖ్యాత రామ మందిరం ఉన్న ప్రతి చోట బీజేపీ కూటమి, బీజేపీకి ఓటమి. ప్రఖ్యాత రామ మందిరం ఉన్న ప్రతి చోట బీజేపీ ఓటమి. అయోధ్యలో ఓడిపోయిండ్లు, భద్రాచలంలో ఓడిపోయిండ్లు, రామేశ్వరంలో ఓడిపోయిండ్లు, కొప్పల్లో ఓడిపోయిండ్లు, నాసిక్లో ఓడిపోయిండ్లు, చిత్రకూటలో ఓడిపోయిండ్లు. ఇంకొకసారి నా పేరుతో రాజకీయం చేస్తే ఇలాంటి ఫలితాలే దేశమంతా చూస్తావు, జాగ్రత్త అని చెవులు విడుతాను. నిజమే కదా, రాముణ్ణి ముందర పెట్టుడు, రామనామ జపం చేపించుడు, తలంబ్రాలు పంచుడు, హిందుత్వం పేరు చెప్పుడు, ఓట్లు దండుకొని పోడు. మళ్ళీ వచ్చి హిందువులు పెట్రోల్ ఛార్జీలు పెరిగినాయని హిందువులే ధర్నా చేస్తారు, ఇక జిఎస్టీ ఛార్జీలు పెంచిందని మళ్ళీ హిందువులే ధర్నా చేస్తారు. మొన్న ఎలక్షన్ అయిపోగానే టోల్ రేట్లు పెంచిండ్రు. ఇప్పటికే టోల్ రేట్లు కట్టలేక సత్తాన్లు. టోల్ గేట్స్ ఉంటాయి కదా రహదారుల మీద, ఆ టోల్ రేట్ ఛార్జీలు పెంచి పడేసిండు. మంచిగా గట్టిగా పిండు రామా చెవులు, లేకపోతే చెవే కోసిపడే, ఇంకోసారి నాలుక కూడా కోసిపడే రామా. రాముని పేరు చెప్తావు, రాముని పేరు. రాముడు మీకే చుట్టమైనట్టు మాకు చుట్టంగానట్టు. మా భద్రాది రాముడు మాకు లేడా, మా నలుపు రాముడు మాకు లేడా? మంచిగా చెవులు పిండి పో రాముడు అయితే. ఇంకా 2 బాయిల్ బర్గలు దేనుండే రాముడు.